ఎంత ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసామండి. మీరు ఎంత గోల చేస్తే అంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇట్స్ ఎ ప్రామిస్. సునీల్ సార్ సార్, ఈ సినిమాలో కొన్ని అద్భుతమైన పాటలు రాశారంట మీరు. మరి శంకర్ గారు ఈ సినిమాకి వర్క్ చేయడం అంటే అండ్ హారిస్ జయరాజ్ మ్యూజిక్ కోసం వర్క్ చేయడం అంటే ఇట్స్ ఆల్వేస్ ప్రివిలేజ్ అని మాకు తెలుసు. మీ ఒపీనియన్ ఏంటి ఈ సినిమా పైన అండ్ మీరు రాసినటువంటి పాటలు? అందరికీ నమస్కారం. మీ అందరిలాగే నేను కూడా శంకర్ గారి అభిమాని. ముఖ్యమైన కారణం కమర్షియల్ కమోషన్లో ఉన్నటువంటి చిత్రసంగతి, మంచి చిత్రాలు లేదా కన్విక్షన్తో కూడిన చిత్రాలు తీసి విజయం సాధించగలను అని శంకర్ గారు తన మీద తనుకున్న నమ్మకం. మంచి సినిమా చెప్పవలసిన విధంగా చెబితే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు అనే ప్రేక్షకుల తాలూకు అభిరుచి మీద ఉన్న ఆయన గౌరవం, ఈ రెండు నన్ను ఆయనకు అభిమానిగా మార్చినాయి. ఆయన ప్రతి చిత్రం మీ అందరిలాగే నాకు చాలా ఇష్టం. కానీ రోబో చూసిన రోజు నాకు కలిగిన గర్వం ఇంత అంతా కాదు. నేను దాదాపు ఒక 100 హాలీవుడ్ సినిమాలు హైలీ టెక్నికల్ వాల్యూస్తో ఉన్నటువంటి అవతార స్థాయి సినిమాలు ఒక 100 చూసుంటే కనీసం ఒక 90 సినిమాల కంట గొప్పగా ఉంది రోబో. వాటితో సమానంగా ఉందని కాదు. భారతదేశపు సినిమాలో అంత బడ్జెట్ తోటి ఒక 90 సినిమాల్ని, హాలీవుడ్ సినిమాల్ని దాటి అంత అత్యద్భుతమైనటువంటి చిత్రాలు తీయటం అనేది అసాధారణమైనటువంటి ఒక స్వప్నాన్ని సత్యం చేయటం. అది సాధించినటువంటి శంకర్ పట్ల ఒక రకమైన ఆరాధన కూడా నాకు ఉంది. ఆయన కోసం వర్క్ చేశాను. హరీష్ రాజు గారి మ్యూజిక్, జయరాజ్ మ్యూజిక్ అందరికీ చాలా బాగా పరిచయమే. ఈ పాటలు రాయటానికి రాసిన తర్వాత, ఆయనతో చూపించడానికి వెళ్ళిన తర్వాత ఆయన తన సిద్ధాంతాలని, తన నమ్మకాల్ని జీవించే వ్యక్తిగా కనిపించారు తప్ప కేవలం చెప్పటానికే నీతులు కాదు అని. ఆయన సినిమాల్లో ఏం తీస్తున్నారో అదే కన్విక్షన్తో ఉన్నటువంటి ఒక గొప్ప మనిషిని కూడా చూశాను. నేను తమిళనాడులో పుట్టి, తమిళుడినై పుట్టి ఆయన సినిమాలకి పాటలు రాయలేనందుకు, ఆయన తెలుగువాడై పుట్టి నా చేత ఎక్కువ పాటలు రాయలేనందుకు కొద్దిగా బాధగా ఉన్నా అందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరికి మంచి బాంధవ్యం ఉంది. మీ ఇద్దరం భారతీయులం. సెలవు. Thank you so much, sir. Now I request Sunil garu to speak a few words. మనందరికీ తెలిసిందండి సునీల్ గారు అద్భుతమైన యాక్టర్, హీరో అండ్ ఆఫ్ కోర్స్ డబ్బింగ్ కూడా చెప్తున్నారు. ఈ సినిమాలో సత్యన్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది, రైట్? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు? ఓకే, అందరు ఇక్కడికి వచ్చిన అందరు స్నేహితులకి ఫస్ట్ నమస్కారం అండి. ఎందుకంటే మరి ఏ రిలేషన్ లేకుండా అభిమానంతో వచ్చారంటే స్నేహితులే కాబట్టి. అండ్ జనరల్గా మనం స్నేహితుడు మధ్యన నుంచుంటే ఆల్ ఈజ్ వెల్ అని క్లియర్గా ఉంది స్టేజ్లో. సో మన లైఫ్లో మనకు ఫ్రెండ్ ఉండాలండి. నా ఫ్రెండ్ పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్, నేను డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్ పేరు కూడా శ్రీనివాస్. సో స్నేహితుడు ఫిలింలో నేను శ్రీనివాస్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పానండి. ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పాను లైఫ్లో. ఎందుకంటే శంకర్ గారి సినిమా జెంటిల్మన్ చూసిన కాడి నుంచి శంకర్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇందాక ముదినేపల్లి వర్షాలో పాటలు ఏంటంటే మా ఊర్లో భీమవరంలో థియేటర్లో నేను వెళ్ళి ఫిలిం చూసిన అన్ని గుర్తొచ్చింది. అంటే జనరల్గా అంటే మనకి ఏదైనా ఇలాగా ఒక థాట్ వస్తే చాలా పవర్ఫుల్ అంట. ఎందుకంటే థాట్ ఓకే ఇలాగ ఇచ్చింగ్ వచ్చింది ఇక్కడ ఇలా గోక్కున్నాం అనుకోండి, అదంట ఎక్కువ మనం ఇలా గోక్కుంటే అది మన బాడీలో బ్లడ్లోకి వెళ్ళిపోయి, బ్లడ్లో నుంచి జీన్స్లోకి వెళ్ళిపోయి